డి డి ఎట్లా మ్యూజిక్ ఉంది డీజీపీ డిఎస్పి అట్లా ఉంది సినిమా కూడా. మ్యూజిక్ మంచి ఉంది, పాటలు మంచి ఉన్నాయి, క్యారెక్టర్ ఆమె 2-3 వేల కోట్ల హీరోయిన్ లాగా అనిపించలేదు, మొత్తం జీవించింది ఆ పాత్రలో. ధనుష్ కూడా మొత్తం జీవించాడు. ధనుష్ క్యారెక్టర్ ఎట్లా చేస్తా తెలుసు. ఒక విషయంలో శేఖర్ కమ్ములు అన్నాడు, ఈ సినిమా నాగార్జున వచ్చినానికే మా సినిమా ఎక్కడ వెళ్ళిపోయింది, ఆ సినిమా అట్లనే వెళ్ళిపోయింది. ఈ సినిమాకి ఎలా అయితే ధనుష్ ఒప్పుకున్నాడో ఆయన గ్రేట్ అన్నాడు. నిజంగా ఆయన గ్రేట్. ఈ సినిమాలు ఎవ్వరు వాళ్ళ పేర్లు యాక్టర్ కనిపించారు, మొత్తం క్యారెక్టర్ కనిపిస్తాడు. దేవ అనిపిస్తాడు, దీపక్ కనిపిస్తాడు. రావచ్చు, అవార్డునే క్యారెక్టర్ ఉన్నది. ఎక్కడ స్టార్లు అక్కడ ఫైట్లు చేయలే ఆయన, ఎక్కడ యాక్షన్ యాంగ్రీ చేయలే. భిక్షపాడు లాస్ట్ నుంచి సాయంత్రం ఫస్ట్ నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ ఎలా ఉండాలో బిచ్చపాడు క్యారెక్టర్ అలానే ఉన్నాడు. సేమ్ అదే క్యారెక్టర్లో ఉన్నాడు. ఈయన తమిళ్ ఎవరండి యాక్టర్? తమిళ్ ధనుష్ యాక్టర్ కాదు ఆయన. ఆయన దత్తత తీసుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ధనుష్ని దత్తత తీసుకున్నాం మనం. ఆయన తెలుగు యాక్టరే. తమిళ్లో 18 కోట్లు అంట తీసుకున్నారు, తెలుగులో 33 కోట్లు. మళ్ళీ ఎక్కడ అండి? తెలుగు కాదు ఇక్కడ. సినిమా నిలబడ్డది, సినిమా ఇట్టు. శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు నాగార్జున, సేమ్ అదే శేఖర్ కమ్ముల సినిమా. శేఖర్ కమ్ముల 2.0. రష్మిక మొత్తం న్యాచురల్, ఆ క్యారెక్టర్ తగ్గనే చేసింది ఆమె. లీడర్ టచ్ కొంచెం ఉంది, లీడర్ టచింగ్ ఉంది. మంచి డీసెంట్ క్లాసికల్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. అంటే శేఖర్ కమ్ముల ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది సినిమా. Everyone can watch, you know. Rashmika's character is mind blowing, you know. You give whatever character to her, she'll play the role, and 100% she'll give her best, you know. Movie has to be seen all by you people and give the rating, you know. You never get bored seeing the movie. I would give 5 out of 5. Excellent, mind blowing. Nagarjuna garu boring annaru. Nowhere. Why boring? How you take, you know, to the movie? 3 plus undi kada. No, 5 out of 5, you know. లేదు మీరు అందరూ నుంచి మూవీ చూడండి, మీరు అందరూ. థాంక్యూ. ధనుష్ అందరూ యాక్టింగ్ చేశారు. హైలైట్స్ అంటే ధనుష్ యాక్టింగ్, నాగార్జున ఆ రోల్ ఒప్పుకోవడం అసలు హైలైట్. రష్మిక యాక్టింగ్ ఓకే, బాగానే చేసింది. అంటే మెయిన్ హీరో క్యారెక్టర్ కాదు కదా, సపోర్టింగ్ రోల్ టైప్లోనే ఉంది. కానీ సెకండ్ హాఫ్లో హీరోయిక్ మూమెంట్స్ బట్టి బాగుంది. ల్యాగ్ అంటే ఆ స్టోరీకి పర్లేదు, ల్యాగ్ ఏమీ అనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం మైనస్ అయింది. క్లైమాక్స్ ఏం చేయడం బాగా చేయలేదు. మరి ఏదో డిఫరెంట్ వేలో చేద్దాం అనుకుంటున్నారో ఏమో, అది రొటీన్గానే అనిపించింది. అది ఆ మూవీకి అయితే డిఫరెంట్ అనిపించలేదు, రొటీన్ ఉంది. తమిళ్లో బాగా మంచిగా ఆడుతుంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది. నేను 3.5. మంచి బ్లాక్ బస్టర్ అండి. చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కమ్బ్యాక్ మూవీ. ఎక్కడ లేదు ల్యాగ్, ఎక్కడ లేదు. సినిమా కరెక్ట్గా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది నాకు వెళ్ళి, అంత బాగుంది నాకు. ధనుష్ గారిదే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. సో ఎవరిని తక్కువ అన్నాక లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు పోటీ పడి మరీ చేశారు ఆ సీన్స్. మెసేజ్ ఏం లేదండి, ఒక స్కామ్ జరుగుద్ది. ఎవరైనా నలుగురు బిచ్చగాలను తీసుకొచ్చి బినామీలుగా పెట్టి కొన్ని 1,00,000 కోట్లు అంతా స్కామ్ చేద్దాం అనుకుంటారు. సో అందులో ధనుష్ ఒకడు. అంతే. గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకునేది సినిమాకి రావద్దు. సో ఒక నార్మల్గా కామనేటంగా చూస్తే ఆవిడ నుంచి నేను చెప్పేది. సో ఓకే, యాక్టింగ్ పరంగా ఓకే, ఆవిడకి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా చేసింది. రేపటి నుంచి ఇది కుబేర్ హౌస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఈ సినిమా రివ్యూ విని టికెట్ బుక్ చేసుకుందామని చాలామంది చూస్తున్నారు. సో ఎలాగో హిట్ టాక్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి అందరూ 2 వారాలు కలెక్షన్ ఫుల్ అవుతాయి. 5కి 4 ఇస్తా, ఇవ్వాలి. ఎందుకంటే రిపీటెడ్గా చూస్తారు నాకు తెలిసి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ
ఒక మాస్ ఆడియన్స్ కూడా అన్ని బాగా నచ్చుతుంది అనే ఉంది. ఇది తెలుగు సినిమాలో ఇటువంటి ఫేవర్ ఉండదు అనుకుంటారు కదా, నిజంగా చూడండి మీకు తెలుస్తుంది. తెలుగు సినిమాలో తమిళ వాళ్ళు చూస్తారు, కింది దాకా వేర్ల దాకా వెళ్తారు, వాళ్ళు పునాదుల దాకా వెళ్తారు అంటారు. ఇందులో అవన్నీ ఉంటాయి చూడండి. లేకున్నా బాగుండేది అనిపించింది, కానీ ఆ పాత్ర పరంగా అయితే అద్భుతంగా చేసింది. ఎందుకంటే ఇటువంటి సినిమాలకు ఆ క్యారెక్టర్ లేకున్నా పర్వాలేదు, మనోడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కూడా పెట్టేయచ్చు, సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా చిన్న క్యారెక్టర్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ధనుష్దే బాగా అనిపించేస్తుంది. నాగార్జున గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే 4 స్తంభాల్లో కూడా 4 హీరోల్లో కూడా గొప్ప హీరో, స్టార్ హీరో అయ్యింది. అటువంటి పాత్రను ఒప్పుకొని ఆయన మెప్పించడం రియల్ గ్రేట్ కదా. సో ఆయన పాత్రను తీసిపడేయలేము. అలా ఏం లేదు, సింగిల్ గా తీయగలడు, ఆయన సత్తా చూపించాడు. ఎందుకు ఎవరి సంక్రాంతికి సోగ్గాడు చిన్న ఆయన లాంటి సినిమాలు తీసి సక్సెస్ కొట్టలేదు. ఆయన మంచి సినిమాలనే ఆయన 4 స్తంభాల్లో ఒక హీరో, 4గురిలో ఒక హీరో, అంత గొప్ప హీరో తోటి మనం తీసిపడేయలేము. ధనుష్ పరంగానైతే వండర్ఫుల్ మూవీ. అలాగే బిచ్చగాళ్ళ గురించి అయితే అద్భుతంగా చూపించారు. కుబేరుడు ఎందుకు అవ్వాలి, కుబేరుడు అయితే ఎన్ని నష్టాలు వస్తాయి, కుబేరుడు ఎన్ని పాపాలు చేసుకుంటే వాడు కుబేరుడు అవుతాడు. ఆ పాపాలు కనుక బయటపడితే వాడి బతుకు చెత్త కుప్పలో ఎలా పడిపోతుంది. ఒక సోషల్ ఎలిమెంట్స్ తీసారు, కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఇందులో లేవు. అద్భుతమైన మూవీ, అద్భుతమైన స్టోరీ. లెంత్ ఎక్కువైంది తప్ప లెంత్ గురించి మాట్లాడుకుంటూ వచ్చి సినిమా చూస్తే మాత్రం మీకు తమిళ ఫేవర్ కనపడుతుంది, రష్టికి కనపడుతుంది, మలయాళ ఫేవర్ కనపడుతుంది. తెలుగు సినిమాలో ఇంత అద్భుతమైన స్టోరీ అంటే మన శేఖర్ కమ్ముల గారు ఓన్లీ ప్యూర్ లవ్ స్టోరీ సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. తను టోటల్గా జోనరే మార్చేసి శేఖర్ కమ్ముల గారు వేరే తరహా సినిమాలు కూడా చేయగలడు. ఖచ్చితంగా మేడం సక్సెస్ అయ్యాడని చెప్తాను నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. నేనైతే 100% ఓటింగ్ ఇవ్వగలను ధనుష్కి. 5కు 4+ ఇస్తాను మేడం.